సార్ నిన్న మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా, అసలు ఏ పర్పస్ మీద కలిశారు? మరి ఎన్నికల సందర్భంన ఎన్నికలు అయింది. దాని తర్వాత మరి మా అధినేతతో మేము చాలా రోజులు కలవడం లేదు సార్. దాని మీద ఒకసారి కలిసి తర్వాత మా గిరిజన ప్రాంతానికి గిరిజన మా మా కార్యకర్తలు, మా ఓటర్లు, మేమందరు కూడా మరి డిస్కషన్ చేసి గిరిజనులంతా కూడా నీ పక్షానే ఉన్నారు, మేమంతా మీ పక్షానే ఉన్నాము. ఇదివరలో ఫస్ట్ కూడా రాష్ట్రం అంతా కూడా పోయిన మా గిరిజనులు మీకు నాన్నగారికి మీకు నమ్మి మేము అఖండ విజయాలతో ఇక్కడ ఒక ఎంపీ ఎమ్మెల్యేలను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా రాష్ట్రం అంతా పోయినా కూడా మేము మీకు నమ్ముకొని ఉన్నాం కాబట్టి, మా ప్రజలు నమ్ముకొని ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా గెలిచి మీకు ఇవ్వటం జరిగింది. దాని మీద మరి మీతో కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ మీతో పాలు పంచుకోవాలని అన్నటువంటి ఉద్దేశంతో నిన్న మీతో రావడం జరిగింది, మీ దగ్గర రావడం జరిగింది. మీరు మా మీద పెద్ద మనసుతో మాకు పర్మిషన్ ఇచ్చారు మీతో కలవటానికి. తర్వాత మా గిరిజన ప్రజలకందరూ కూడా ఓటేసి అఖండ విజయాలతో గెలిపించి పంపించినందుకు మీరు కూడా మా గిరిజన ప్రజలకి, మా గిరిజన ఓటర్లకి, మా కార్యకర్తలకి, మా నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు మీరు చెప్పినందుకు మీకు మేము ప్రత్యేక మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలియజేశారా? ఏజెన్సీ సమస్యలు ఉన్నదన్నట్లయితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అన్ని విధాలుగా అక్కడ కులాలు మతాలు కానీ పార్టీలు కానీ వ్యత్యాసం లేకుండా మా అధినాయకుడు అన్ని పార్టీలకు అన్ని మతాలు అన్ని రకాలుగా ఒక తల్లిబిడ్డలుగా చూసి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాదు సార్. ఇక్కడ అభివృద్ధి గురించి మీరు ఏమైనా తెలియజేశారా? తెలియజేసాము. ఎందుకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏం లేవండి. తర్వాత మరి యాక్చువల్గా అయినట్లయితే ముందు మేము 1వ తారీఖే ఏంటంటే వీరికి పెన్షన్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా జరగట్లేదు. కొన్ని పెన్షన్లు నిజమైన రియల్గా అనుభవించే వ్యక్తులు కూడా వారు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా తీసేసారు. అటువంటిదన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికలు కూడా మళ్ళీ మేము ఇక్కడ నుంచి విజయం మరి సాధిస్తాము. తర్వాత మేము కష్టపడితే మేమందరూ కూడా కష్టపడితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ ఈ రాష్ట్రానికి మనం పునరుద్ధరించి రాష్ట్ర ప్రజలని ఆదుకోవడానికి మా నాయకుడు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలు మా తరపునే ఉన్నారు తప్ప మరొకటి లేదని మేము మనం చేస్తున్నాం.